సేవా పక్షంలో భాగంగా ఈరోజు డిపిఎస్ పబ్లిక్ స్కూల్ నాచారంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మజ గారిని సన్మానించడం జరిగింది. దాని గురించి ఆమెను అడుగుతాం. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సేవా పక్వాడలో మీరు సన్మానం చేయడం మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి సార్? ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ అండి. ఇంతమంది పెద్దవాళ్ళ ముందు అంతమంది డిగ్నిటరీస్ అందరిలో అవార్డు తీసుకోవటం అనేది ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సుమరయ్య గారు ఇలాంటివన్నీ చేస్తున్నందుకు. అండ్ ఈరోజు ముఖ్యంగా చెప్పాలి అని అంటే పిల్లల్లో మనకి ఆర్ట్ అనేది ఇదొక సంస్కృతి, ఇదొక సాంప్రదాయం. ఇటువంటి విలువలతో కూడుకున్న నాట్యాన్ని, నాట్యమే కాదు ఈవెన్ సంగీతం ఏదైనా సరే ఒక ఆర్ట్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. ప్రతి పిల్లల్లోనూ రావాలి, అది నేర్చుకోవాలి అని ప్రతి పేరెంట్స్కి, అలానే ప్రతి స్కూల్లోనూ కూడా మస్ట్గా ఇది నేర్పించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అదేంటంటే చిన్నప్పటి నుంచి అది రావాలి, ఆ ఫీలింగు. ఆ డాన్స్ అనేది మైథలాజికల్లే కాదు, సోషల్ థీమ్స్ ఏంటి ఏవైనా సరే మనము ఒక డాన్స్ రూపకంలో చూపించడానికి చాలా బాగుంటుంది అన్నట్టు. పిల్లల్లో డ్యాన్స్ పట్ల ఇంట్రెస్ట్ కలగడానికి పేరెంట్స్గా మెయిన్ బేసిక్గా చేయాల్సిన పనులు ఏంటి? వాళ్ళకి ఎట్లా డ్యాన్స్ వైపు ఎట్లా ఇంట్రెస్ట్ తీసుకోవాలి? ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు పేరెంట్స్ పిల్లలు చాలా రకాలుగా అంటే ఇవాళ రేపు కాలం ఎలా ఉందంటే చెడిపోయే కాలానికి ఎక్కువగా అన్నీ ఏమంటారు వీడియోలు ఏంటి, ఇలాంటి యూట్యూబ్స్ ఏంటి, ఇలాంటి కాలంలో మన పిల్లలు ఒక పద్ధతిగా ఒక మంచి మేనర్స్ తోటి పెద్దలంటే గౌరవము ఇలాంటివన్నీ ఒక మైథలాజికల్ స్టోరీస్ భగవంతుడి గురించి తెలవాలి, ఇవన్నీ తెలవాలి. ఒక మంచి నడవడికతో ఆ పిల్ల పెరగాలి అని అంటే కంపల్సరీ ఇంకొక వేరే దారి లేదు, ఇదొక్కటే దారి. ఒక డాన్స్ కానీ సంగీతం కానీ నేర్పించండి, చూడండి మీ అమ్మాయి ఏ విధంగా పెరుగుతుంది. ఆ చెడు అలవాట్లకి వెళ్ళమన్నా వెళ్ళలేరు, ఎందుకంటే ఇది మైథలాజికల్ అన్నీ భగవంతుడి స్టోరీస్. అసలు మీకు పేరెంట్స్ చెప్తారో చెప్పరో తెలీదు, ఆ స్టోరీస్ అన్నీ తెలుసో తెలీదు, బట్ డాన్స్లో ఇవన్నీ తెలుస్తాయి, ఇవన్నీ నేర్చుకుంటారు కంపల్సరీ. ప్రతి భగవంతుడి గురించి స్టోరీసే ఈ నాట్యం అనేది. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు కూడా కొన్ని ఆచారాల పైన కూడా మీరు డ్యాన్స్ చేశాను, అట్లాగే కొన్ని ఇష్యూస్ మీద కూడా మీరు డ్యాన్స్ రూపకంగా చేస్తా అని చెప్పారు కదా, వేటి మీద మీరు ప్లాన్ చేసుకున్నారు? అంటే నేను ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి సోషల్ థింగ్స్ అంటే ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూస్, సిటీలో ఏం బర్నింగ్ ఏంటి మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, నాట్ ఓన్లీ మైథలాజికల్, ఆల్వేస్ థింక్ అబౌట్ ప్రజెంట్ సిచ్యువేషన్స్. ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ని మనం ఎలా ఫేస్ చేయాలి, ఎలా దాని నుంచి బయటపడాలి అనేది కూడా మనము యాజ్ ఎ డాన్సర్గా ఒక నాట్యం ద్వారా చూపిస్తే ప్రజలకి దగ్గరికి వెళ్తామన్నట్టు. ప్రజలకి మనం ఒక నాట్యం ద్వారా మెసేజ్ పాస్ చేయాలి అనేదే నా సంకల్పం. అలా నేను ఇప్పటికీ ఒక 5-6 చేసుకుని వచ్చాను. ప్రకృతి మీద చేశాను, అలానే ఈ సోషల్ థింగ్స్. ఫస్ట్ భ్రూణ హత్యలతోటి మొదలైంది, తర్వాత ఎయిడ్స్ అవేర్నెస్, తర్వాత ప్రకృతి అని చెప్పాను కదా. అంటే మనకందరికీ కోవిడ్ తోటి చాలా బాధలు పడ్డాము, అంటే ఈ పంచభూతాలని మనం ఎలా మంచిగా కాపాడుకోవాలి, ఈ సిచ్యువేషన్స్ అన్నీ డాన్స్లో చూపించడం జరిగింది. అయితే పిల్లలు కూడా డ్యాన్స్ వైపు మక్కువ చూపాలంటే కూడా పేరెంట్స్ కూడా వాళ్ళను డ్యాన్స్ వైపు కూడా కొంచెం వాళ్ళను మోటివేట్ చేస్తే చాలా బాగుంటుందని పద్మజ గారు చెప్తున్నారు. కెమెరామెన్ రూపాలతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, డిపిఎస్ నాచారం.